అందరికి నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే భూ వివాదాలకు చెక్, నేటి నుంచి భూభారతి అమలు, 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభం, ప్రతి సర్వే నెంబర్కు భూధార్, అధికారులతో పొంగులేటి సమీక్ష, కొత్త పట్టాదారులకు రైతు భరోసా ఊరట, దరఖాస్తుల పరిశీలనలో వ్యవసాయ శాఖ, యాసంగి 2వ విడతగా 9,000 కోట్లు పంపిణీ లక్ష్యం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు, ఇక నేరుగా ఖాతాల్లో జీతాలు జమ చేయనున్న ప్రభుత్వం, 2 జీపీలకు వికాస్ పురస్కారాలు, అవార్డుల ప్రకటన చేస్తూ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అడుగంటుతున్న జూరాల మహబూబ్ నగర్ న్యూస్ అయితే చూస్తున్నాము. నేటి నుండి భూభారతి అమలు, ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. అలాగే కొత్త పట్టాదారులకు రైతు భరోసా ఊరట, నిప్పుల కొలిమిల, రానున్న 3 నెలలు మండుటెండలు ఖాయం, ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, 10 రోజులకు పైగా వీయనున్న వడగాల్పులు, ఐఎండీ హెచ్చరికలు అయితే జారీ చేసింది. దీని గురించి ఒక న్యూస్ చూస్తుంది. రేషన్ కార్డుల ఏరివేత దుర్మార్గం, 5 లక్షల కార్డులు ఇచ్చి 15 లక్షలు తొలగించే కుట్ర, ఐటీ రిటర్న్స్ను సాకుగా చూపడం అన్యాయం, ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. దాని గురించి న్యూస్ చూస్తున్నాం. అలాగే పొంగులేటి అక్రమాలపై హౌస్ కమిటీ వేయాల్సిందే, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. సిఐడి విచారణతో న్యాయం జరగదు అన్నారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి, ప్రశ్నిస్తే కేసులతో గొంతు నొక్కుతారా, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ధ్వజమెత్తారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే అమరావతిపై చర్చలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ విభజన హామీలు నెరవేర్చాలన్న ఎంపీ వంశీ, లంచం ఇస్తేనే లక్ష్యం పూర్తి, ప్రభుత్వ అధికారులు ఉంటున్న తీరుపై ప్రత్యేక ఆర్టికల్ అనేది రాశారు. ఎడిటర్ అండ్ హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి డాక్టర్ నందిమండలం వేణు గారు. కిల్ లే ఆఫ్ బాంబ్, 30,000 మంది టెక్కీల తొలగింపు, అందులో 12,000 మంది భారతీయులే. న్యూయార్క్ న్యూస్ చూస్తున్నాం. తెల్లవారుజామున 6 గంటలకే టర్మినేషన్ మెయిల్స్ అనేవి వచ్చాయి. లాభాల్లో ఉన్న ఖర్చుల కోత పేరట వేటు వేశారు. ఐటీ లోకంలో తీవ్ర కలకలం అనేది సృష్టించారనమాట. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఇరాన్పై 800 సార్లు యుద్ధ విమానాల దాడి, 16,000కు పైగా బాంబులు వేసిన ఫైటర్లు, వెల్లడించిన ఇజ్రాయెల్ మిలిటరీ శాఖ. హనుమాన్ శోభయాత్రకు సర్వం సిద్ధం, హైదరాబాద్లో 3,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న సిపి సజ్జనార్. మతాగ్రేసరుడు హనుమంతుడు, హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది చూస్తున్నాము. స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే ఐపీఎల్ పాసులు, టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ పై ఈడీకి టీసీఏ ఫిర్యాదు చేసింది. దాని గురించి ఒక న్యూస్ చూస్తాం. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ, 6 వికెట్ల తేడాతో లక్నోపై ఘన విజయం. మూవీ న్యూస్లో 3 కోట్ల ఫుట్ ఫాల్స్ దాటేసిన దురంధర్ 2, బిజీ షెడ్యూల్ వల్లే డ్రాగన్లో నటించలేకపోయా, మలయాళ నటుడు టోవినో థామస్ వెల్లడి. 10న వస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఈ సినిమా రాబోతుంది. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాం. అలాగే సెట్స్లో నటి పట్ల అసభ్య ప్రవర్తన, మలయాళ దర్శకుడు రంజిత్ అరెస్ట్. చూశారు కదా ఈరోజు వార్తలు. అలాగే మీరు ఈ వార్తల్ని రెగ్యులర్గా చూడాలి అనుకుంటే www.voiceworthy.com అని చెప్పేసి వెబ్సైట్ కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఈ పేపర్ ఉంటుంది. మీరు రెగ్యులర్గా డైలీ పేపర్ అనేది చూడొచ్చు, చదవచ్చు. సో ఈ వెబ్సైట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా సరే, మీ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అయినా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, దేనికోసమైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.